నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేను చేయబోయే వంట పేరేంటో తెలుసా? మినుముల జావ. నార్మల్గా రాగి జావ అందరూ తింటూ ఉంటారు. తర్వాత జావల్లో అంటే ఎక్కువగా రాగి జావ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ మినుములతో కూడా జావ చేసుకుంటారు అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా మినుముల జావ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మినుముల జావ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం అరకప్పు, మెంతులు పావు కప్పు, పొట్టు మినుములు 1 కప్పు, యాలక్కులు 3, బెల్లం అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, ఉప్పు తగినంత. మినుముల జావ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం ఏంటంటే మినుములు ఎక్కువగా చాలా మంది వాడరు, ఎందుకంటే ఒకటి ఏం చేసుకోవాలో తెలియక వాడరు. అయితే మినుముల్లో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాలు ఏంటో తెలుసా అండి? ఇది మనకు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇందులో అధికంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, తర్వాత ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి అనేటువంటి కాంపోనెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఏదైతే ఉందో దానివల్ల మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అలాగే మనకి ఏంటంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, మన పూర్వీకులు చెప్పే మాటలు అని చెప్పి. అంటే ఇటువంటివన్నీ అప్పట్లో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్లకు న్యాచురల్గానే వాళ్ళు ఎటువంటి టాబ్లెట్స్ మింగకుండానే ఫుడ్ ద్వారానే వాళ్ళకి ఇవన్నీ వచ్చేవన్నమాట. అలా ఈరోజు ఆరోగ్యానికి, ఓవరాల్ హెల్త్కి చాలా ఉపయోగపడేటువంటి మినుములతో జావ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా ఈ బాండీలో చేస్తున్నానండి. సో మామూలుగా రాగి జావ అంటే మనం రాగి పిండి తీసుకుంటాము, నీళ్లలో మిక్స్ చేసుకుంటాము, అందులో కావాల్సినవన్నీ కూడా వేసుకుంటాము, అలా చేస్తాం. ఇదేంటి అంటే ముందుగా మినుములు. అందరికీ తెలుసు మినుములు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. మినుముల్ని 1 కప్పు అంటే చిన్న కప్పు నిండా తీసుకున్నాను. ఇది కొంచెం కమ్మటి వాసన వచ్చేదాకా లైట్గా వేయించేసుకుందాం. అంటే మన అమృతం ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ ఎప్పుడు ఏం చెప్తానంటే, ఇటువంటి వంటలు చూసినప్పుడు టక్కున మన ఇంట్లో మినుములు ఉండకపోవచ్చు. ఇవి ఈ వంట చేసుకోవాలి అన్న ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా పదార్థం ఉండాలి కదా. అందుకేంటి అంటే ఈసారి బయటికి వెళ్ళినప్పుడు మినుములు తెచ్చుకొని పెట్టుకోండి, ఈ వంటను గుర్తు పెట్టుకోండి. త్వరగానే వేగిపోతాయండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి. అంటే మనకు స్మెల్ లైట్గా అర్థమైపోతుంది, కొంచెం వేగిన స్మెల్ మనకు తెలిసిపోతుంది కదా, అంతవరకు ఒకసారి వేయించేసుకోవాలి. అంటే మరీ పచ్చిగా మనం దాన్ని చేసుకోకుండా కాస్త వేయించుకుంటే ఏంటంటే ఎప్పుడూ కూడా దాని రుచి వేరు, దానికి ఉన్న కన్సిస్టెన్సీ వేరు. ఆ తర్వాత ఇందులోనే మనం బియ్యం కూడా వేసుకుందాం. 1 కప్పు మినుములు వేసుకున్నాం కాబట్టి దానికి హాఫ్ అని చెప్పచ్చు బియ్యం. ఓకే, బియ్యం కూడా ఇందులోనే వేసి మనం వేయించుకోవచ్చు, లేదా కొంతమంది సపరేట్గా వేయించుకోవాలనుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. ఇందులో కలిపి వేసినా కూడా పర్వాలేదు. ఫస్ట్ మనం మినుములు వేద్దాం. మినుములు వేసిన తర్వాతనే మనం బియ్యం వేయాలి. డ్రైగానే వేయించుకుంటున్నానండి నేను, నూనె నెయ్యి ఏమీ వేయట్లేదు, డ్రైగానే వేయించేస్తున్నాను. ఇది మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కూడా తరచూ పెట్టారంటే చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, నొప్పులు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల ఆబ్వియస్లీ మనకు నొప్పులు ఉంటాయి. బియ్యం కూడా లైట్గా వేగింది కాబట్టి ఇందులో కొన్ని మెంతులు, ఎక్కువ కాదండి, మీకు తెలుసు కదా మెంతుల క్వాంటిటీ ఎంత వేయాలో. ఒక 1 స్పూన్ ఆఫ్ మెంతులు, 1 కన్నా తక్కువ స్పూన్ అనే చెప్తాను నేనైతే. ఒక 3/4 స్పూన్ మెంతులు వేసి ఇది కూడా ఒక్క మారు వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్ని చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ పదార్థాన్ని చక్కగా రాత్రంతా నానబెట్టుకోవాలి. మీరు ఇప్పటికిప్పుడు చెయ్యాలి అనుకున్నారు కదా, కాదండి, ఎప్పుడు కూడా మినుములు నానాలి. మినుములు నానితేనే దాని రుచి, అలాగే అంటే ఆ ప్రొసీజర్ కూడా అలాగే చేసుకోవాలి. అంటే మినుముల్ని మనం రాత్రి ఒకసారి వేయించేసుకొని నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నామంటే రాత్రి అంతా నానుతుంది. మర్నాడు పొద్దున మనం చక్కగా అల్పాహారంగా ఈ జావన్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను ముందు రోజు రాత్రే చక్కగా నానబెట్టేశాను. ఆ పదార్థాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి,
ఇలా చక్కగా ఇది చూసారా, మినుములు మనకు నానిన తర్వాత ఎంత చక్కగా ఉబ్బాయో. లైట్గా మనకు సైజ్ కూడా పెరుగుతుంది. అలాగే మెంతులు ఇవన్నీ కూడా చక్కగా కలిపి నానబెట్టేసుకున్నాం. ఓవర్ నైట్ అండి, ఒక 6 to 7 hours. అది ఇంకా మీరు ఓవర్ నైట్ అనుకుంటారో లేకపోతే మీకు సమయం దొరికితే పొద్దురపూట నానబెట్టుకొని సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇంకా అది మీ ఇష్టం. 6 నుంచి 7 గంటల పాటు చక్కగా నానాలన్నమాట. అది ఇలా నానబెట్టేసుకున్నాము. నీళ్ళన్నీ కూడా తీసేసానండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే యాలక్కులు, అంటే దీనికి తగ్గట్టుగా ఎన్ని యాలక్కులు వేయొచ్చు, ఒక 3 యాలక్కులు వేస్తే సరిపోతుంది. అంతకన్నా మనకి సరిపోతుంది. ఓకే, ఒక 4 యాలక్కులు తీసుకున్నాను. ఇందులో సరిపడా నీళ్లు పోసి చక్కగా నున్నగా రుబ్బుకోవాలి. ఓకే, ఇది మనకు రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఏం వేయబోతున్నాను, జావా ఎలా తయారవబోతోంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మినుములు, మెంతులు, బియ్యం మనం చక్కగా రుబ్బేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో సరిపడా నీళ్లు పోసుకుందాం. అంటే జావ కదా, బాగా నీళ్లు పోసుకోవాలి. అంటే ఈ బాండి నిండుగా అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 30 వరకు పోసుకోవచ్చు. ఇది కొంచెం మనకు ఒక మరుగు రావాలి. అంటే కొంచెం మనకు వేడైన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మినుముల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ నీళ్ళల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా బబుల్స్ లాగా వచ్చేసాయి కాబట్టి నీళ్లు వేడెక్కిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మనం ముందు రెడీ చేసుకున్నటువంటి ఈ మినుముల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ నీళ్ళల్లోకి వేసేసుకుందాం. మనకు కావాల్సిన క్వాంటిటీ పరంగా చూసుకొని వేసుకోవాలని. ఫస్ట్ అయితే 2 గరిటెల్లాగా వేసాను. అవసరమైతే ఇంకొంచెం వేస్తా, చూద్దాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇది మినుములు కదా, చాలా త్వరగా దగ్గర పడిపోతుంది కూడా. అందుకు చూసుకొని వేసుకోవాలి. మరీ దగ్గర పడితే కూడా బాగోదు కదా. జావా అంటే కొంచెం మనకు నీళ్ళగా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే కూడా మనకు తాగడానికి సులువుగా ఉండదు కాబట్టి కొంచెం ఇలా జావలాగే ఉండాలి. ఇది కొంచెం మనకి మరగాలి, బాగా మరగాలి, బాగా దగ్గర పడాలి కొంచెము. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేసుకుందాం, పక్క స్టవ్. ఈ బాండీలో మనం కొంచెం బెల్లం తీసుకుందాం. అంటే ఈ జావకు సరిపడా బెల్లం అనమాట. మరీ స్వీట్గా ఉంటే కూడా బాగోదండి, అది స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకేంటి అంటే మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. ఈ బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకుందాం. కరిగితే సరిపోతుంది అంతే, పాకం అలాంటివి ఏం అవసరం లేదు. మరోవైపు చూసారా, ఇది చక్కగా ఒక మరుగు వచ్చింది, లైట్గా రంగు కూడా మారింది. ఇది ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మరోవైపు బెల్లం పాకం రెడీ అవుతుంది. ఇటువైపు ఏమో చక్కగా మినుములు కూడా దగ్గర పడుతుంది. ఇలాచి పొడి అంటే యాలకులు వేసాం కదా, స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. అంటే ఇలాంటివి మనం పిల్లలకు పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒక టైప్ ఆఫ్ పాయసం లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యాలకులు వేస్తాం కదా, యాలకులు వేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చిన పాయసం ఫీల్ అయితే వస్తుంది వాళ్ళకి. ఇది చక్కగా లైట్గా దగ్గర పడింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువైపు బెల్లం కూడా కరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా తయారైన బెల్లం పాకంని చక్కగా ఈ మినుముల జావలో వేసేసుకుందాం. చాలా లైట్ స్వీట్నెస్ ఉంటుంది, అంతే ఉండాలి కూడా, ఎక్కువ కూడా ఉండకూడదు. సో దాన్ని బట్టి మనం చూసుకొని బెల్లం వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే కూడా చాలా అంటే మంచి టేస్ట్ వస్తుంది దానికి. అలాగే మంచి ట్రెడిషనల్ వంట ఫీలింగ్ కూడా వస్తుంది. తర్వాత కొంచెం ఉప్పు అండి, చాలా తక్కువ ఉప్పు వేసామా వేలేదా అన్నట్టుగా, చాలా చిటికెడు ఉప్పు అంటాక చిటికెడు ఉప్పు. ఇవన్నీ వేసేసాం కాబట్టి ఈ పదార్థం 1-2 ఉడుకులు వచ్చేస్తే ఒక 2 నిమిషాల పాటు దాన్ని వదిలేస్తే మినుముల జావ పూర్తయిపోయినట్టే. తరచుగా అల్లం, పసుపు,
మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎలా తీసుకోవాలి? వాటిని ఒక చూర్ణంలాగా తయారు చేసుకొని చక్కగా రోజుకు 1 స్పూను లేదా పొద్దున, సాయంత్రం 2 స్పూన్లు అలా తీసుకుంటూ ఉన్నట్టయితే ఏంటంటే అందులో ఉండేటువంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల అలెర్జీస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మరి ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి. చక్కగా అంటే అన్ని వేసేసుకున్నట్టే పచ్చి కొబ్బరి తురుము అన్ని వేసేసుకున్నాము, ఉడికిచ్చేసాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీని జావలాగా ఇలా చక్కగా పల్చగా ఉన్నప్పుడే వేడివేడిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది మనకు పెద్దవాళ్లకు, పిల్లలకు అందరికీ మంచి ఎనర్జీని ఇవ్వడానికి, హెల్త్ని కాపాడుకోవడానికి లాంగ్ టర్మ్గా ఏదో ఈరోజు తినేస్తే ఈరోజు ఏదో వచ్చేస్తుంది అని కాకుండా లాంగ్ టర్మ్గా మనకు హెల్త్కి మంచి బెనిఫిట్ అయ్యే విధంగా మనం ఈరోజు మినుముల జావాను తయారు చేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మినుముల జావ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మెంతులు 1/2 కప్పు, పొట్టు మినుములు 1 కప్పు, యాలక్కులు 3, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత. మినుముల జావ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో మినుములు వేసి కొంచెం వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత అందులోనే బియ్యం, మెంతులు కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలా మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మినుములు, బియ్యం, మెంతుల బౌల్లో కొన్ని యాలక్కులు కూడా వేసి కాస్త నీళ్లు పోసి నున్నగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో తగినన్ని నీళ్లు పోసి నీళ్లు కాస్త మరిగిన తర్వాత రుబ్బుకున్న మినుముల మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం, కొన్ని నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఆ తర్వాత కరిగించుకున్న బెల్లం నీళ్లను మరుగుతున్న మినుముల జావలో వేసి అందులో పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మరిగించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మినుముల జావ రెడీ. చూసారు కదా మినుముల జావ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా ఈజీగా, ఇష్టంగా అందరూ తింటారు. అదైతే 100% చెప్పగలము. చాలా లైట్ స్వీట్నెస్ బెల్లం వల్ల, యాలక్కులు కూడా వేసాం కాబట్టి ఆ రుచి ఒక పాయసం లాగా ఉందండి. అసలు ఇది కాదనుకునే వాళ్ళు లేరు. మనం ఫోర్స్ చేసి ఎవరికైనా పెట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు. హాయిగా ఇవ్వండి, తినేస్తారు అంతే. ఇక అమృతంలో రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పల్లీల పొనగంటి కూర. పొనగంటి కూర ఎంత మంచిదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇక పల్లీలు మంచి ప్రోటీన్. మరి ఈ పల్లీలు, పొనగంటి కూర ఈ రెండింటితో ఇది ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీల పొనగంటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొనగంటాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా. పల్లీల పొనగంటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పొనగంటి కూర చాలా చాలా చక్కటి కూర. చక్కటి కూర అంటే ఎన్ని విలువలు ఉన్నాయండి దీంట్లో. విటమిన్ ఏ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి, బీపీని మంచి కంట్రోల్లో ఉంచడానికి, తర్వాత రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక జీర్ణం విషయంలో కూడా చూసుకుంటే పొనగంటి కూర తినడం వల్ల ఏంటి అంటే కాన్స్టిపేషన్, డైజెషన్ లాంటి ఇబ్బందులు, అంటే డైజెషన్ ఇబ్బందులు ఉండవు, కాన్స్టిపేషన్ అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. అంటే హాయిగా, అంటే మన గట్టు జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట. ఇలా మనకి పొనగంటి కూరతో మనం మామూలుగా పప్పు చేసుకుంటాము, పొనగంటి కూర చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఈ రోజు మనం పల్లీల కాంబినేషన్లో ఈ పొనగంటి కూర ఎలా తయారు చేసుకోబోతున్నామో తెలుసుకుందాం. ఎందుకంటే మన అమృతంలో ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ఎంత ఎక్కువగా జోడించాలో అంత ఎక్కువగా జోడించి మేము చేస్తూ ఉంటాం. కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే పల్లీలు. కాబట్టి ముందుగా ఎటువంటి నూనె లేకుండా ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకున్నా. కప్పు అంటే 1/3 కప్పు పల్లీలు అనుకోవచ్చు. ఈ రోజు నేను చేసేటువంటి కూర క్వాంటిటీకి తగ్గట్టుగా మనం పల్లీలు తీసుకున్నాం. సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మరి ఓవర్ అయిపోతుంది. సరిపోతుంది. పొనగంటి కూర అంటే పొనగంటి కూరతో కొంతమంది బోల్డ్ రకాలు చేస్తూ ఉంటారు. పొనగంటి కూరతో పచ్చడి కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే
50% పచ్చడి లాగా ఉంటుంది, 50% కర్రీ లాగా ఉంటుంది. అంటే ఇది కూరో పచ్చడో చెప్పడం కూడా కొంచెం కష్టమే. చూడండి, నేర్చుకోండి. పల్లీలు కొంచెం వేగింది కాబట్టి దీంట్లోనే మనము నువ్వులు వేసేసుకుందాం. ఓకేనా? నువ్వులు చాలా ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి మనం కాస్త చివరిలోనే వేసుకోవాలి. సమానంగా వేసానండి, నువ్వులు పల్లీలు రెండు కూడా సమానంగా వేసాను. ఒకసారి వేయించేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనము పల్లీలు నువ్వులు వేయించేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదే బాండీలో మనం డ్రై రోస్ట్ చేసుకోవాల్సినవి వేరే కూడా ఉన్నాయండి. ముందుగా ధనియాలు, మరి ఎక్కువ వద్దండి, ధనియాలు మరి ఎక్కువ వచ్చేసేస్తే వాసన వచ్చేస్తుంది, అదే డామినేషన్ ఎక్కువ అవుతుంది. అది కాస్త ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసి లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పర్వాలేదు, వేసుకోవచ్చు. అది కొంచెం ఎక్కువ తక్కువలైనా కూడా మనకు ఆ రుచి బాగానే ఉంటుంది. కానీ మెంతులు ధనియాలు ఏంటి అంటే ఎక్కువ అయిపోతాయి అన్నమాట దాని ఫ్లేవర్స్. చాలా తక్కువ మెంతులు, మరి ఎక్కువ చేయదవ్వకుండా. ఆ తర్వాత కొన్ని ఆవాలు కూడా వేసుకుందాం. మళ్ళీ మనం పోపులో వేసుకుంటున్నాము, అయినప్పటికీ కొంచెం మనకు ఆ ఆవపిండి రుచి ఉంటే బాగుంటుంది కదా, అలా అన్నమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా ఒకసారి వేయించేసుకుందాం. ఇది లైట్గా వేగిన తర్వాత కొంచెం మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. పోపులో చివరిగా కొంచెం పెట్టేసుకున్నాను. అయిపోయిందండి, ఫాస్ట్గా వేగిపోతుంది కాబట్టి దీన్ని కూడా మనము ఇదే బౌల్లోకి తీసుకోవచ్చు. సేమ్ బౌల్, వేరే బౌల్ వాడాల్సిన అవసరం ఏం లేదు. ఆహా, అద్భుతమైన సువాసన మాత్రం వస్తుంది. ఇది కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొనగంటి కూర. ఓకే, 1 కప్పు పొనగంటి కూర తీసుకున్నాను, కప్పు నిండా వేసేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు ఒక స్పూన్ నూనె వేసుకోవచ్చు, ఇక్కడ వేసేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. అంటే లైట్గా వేగిన తర్వాత అయినా పైనుంచి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఒక్కసారి మనకి పొనగంటి కూర లైట్గా మనకు రంగు మారేంత వరకు వేగాలి. ఇది కొంచెం మనకు లైట్గా దగ్గర పడాలి. మనకు వేగిన తర్వాత కొంచెం మనకు ముద్దలాగా దగ్గరగా అయిపోతుంది కదా, సో అలా ఒక్కసారి రావాలి. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంట్లోనే మనం కొంచెం చింతపండు కూడా వేసేసుకోవచ్చు. ఎంత కావాలి, నానబెట్టిందే కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళు కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది ఒకసారి వేయించేస్తాం. ఇది ఎక్కువ వేయించేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే టొమాటో ముక్కలు అసలు మనకి ఉడికినా ఉడకపోయినా కూడా చాలా కమ్మటి రుచి వస్తుంది కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా కలుపు వేసుకుందాం. ఆహా, స్మెల్ అయితే అద్భుతంగా బ్రహ్మాండంగా వస్తుంది. కరెక్ట్గా సరిపోయిందండి. ఇంతకన్నా మనం దీన్ని ఎక్కువగా వేయించుకోకూడదు. ఇప్పుడు మనము దీన్ని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఎక్కడా కూడా ఉప్పు వేసుకోలేదు కాబట్టి సరిపోతుంది. ఇందులో కాస్త పసుపు కూడా వేసుకుందాం. మీరు పసుపు పోపులో వేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా మనం కొంచెం నీళ్లు పోసుకొని, చాలా తక్కువ నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బేసుకుందాం. మెత్తగా కూడా అవసరం లేదండి, 80% వరకు రుబ్బుకున్నా కూడా మనకు కచ్చాపచ్చాగా బాగుంటుంది. ఓకేనా? ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా, అంటే చెప్పాను కదా మీకు ఇది చూడ్డానికి పచ్చడి లాగానే ఉండొచ్చు, కాకపోతే మనం దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది. ఓకే, చెప్తాను నేను మీకు. ఇది పక్కన పెట్టేసుకుందాం. మీరు అలా తింటే అది పచ్చడి అనుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే అది కూర అనుకోవచ్చు. కొన్ని ఉంటాయి కదండి మనకి పచ్చడి అండ్ కూర అన్ని కలిపిలాగా ఉంటాయి. మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేసుకున్నానండి. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. అంటే ఇది మెయిన్ పోపు ప్రాసెస్ అనమాట.
ఇంక ఈ ప్రాసెస్ అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే. సో ఇంతవరకు ఎక్కడా కూడా మనం నూనె వాడలేదు. సో ఇందులో కొంచెం ఒక 3 స్పూన్ల వరకు నూనె వేశాను. నూనె కాస్త హీట్ అయిన తర్వాత ఇక కావాల్సిన పోపు దినుసులు అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ఇలా మనకు మిక్స్డ్గా పెట్టానండి. దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఇది ఒక్కసారి మనకు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు ఒకటి ఉంచాను, ఇంతకుముందు మనము మిక్సీ పట్టేటప్పుడు ఒకటి ఉంచేసాను కాబట్టి. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, కావాలంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పసుపు కూడా మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకోండి. ఇది లైట్గా వేగింది కదా, ఇందులో మనం ఉప్పు వేసేసుకున్నాము. తర్వాత అన్ని స్పైసెస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పునగంటి టొమాటో పేస్ట్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. చక్కగా చింతపండు అన్నీ వేసాం కాబట్టి పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది. ఇందులో కొంచెం ఇది ఒక్కసారి మనకు వేగిన తర్వాత కాస్త వాటర్ పోసుకుందాం, లైట్గా, ఎక్కువ కాదు, కొంచెం. సాధారణంగా మన ఇంట్లో చాలా రకాల మరకలు పడుతూ ఉంటాయి. అది పిల్లలు ఆడుకునేవి కానివ్వచ్చు, లేదంటే కిచెన్లో వంటలకి సంబంధించి కావచ్చు. నేల మీద చాలా మరకలు ఉంటాయి. అది మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అప్పుడప్పుడు పోతాయి, అప్పుడప్పుడు పోవు. ఈసారి ఏం చేయండి అంటే బకెట్లో కాస్త వెనిగర్ వేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసినట్టయితే నేల మీద ఉన్నటువంటి మరకలు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఈసారి చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. ఇక అయిపోయిందండి. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఈ రంగులోనే ఎంతో మంచి ఆరోగ్యం ఉంది కదా, అంటే గ్రీన్స్ అంటారు కదా, గ్రీన్ 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 అని చెప్పి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత లైట్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఇలా వేడివేడిగా రుచికరమైన పల్లీల పొనగంటి కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పల్లీల పొనగంటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొనగంటాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా. పల్లీల పొనగంటి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేగిన తర్వాత అందులోనే నువ్వులు కూడా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పొనగంటి కూర, టొమాటో ముక్కలు, చింతపండు, కొత్తిమీర వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాక రుబ్బుకున్న పొనగంటి కూర మిశ్రమాన్ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి 2 నిమిషాల పాటు మగ్గించి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పల్లీల పొనగంటి కూర రెడీ. చూసారు కదా పల్లీల పొనగంటి కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్, అదొకటే మాట అనగలనండి. ఇది జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, రోటీలకు బాగుంటుంది, వైట్ రైస్కి బాగుంటుంది,
గోధుమ రవ్వలోకి బాగుంటుంది, దంపుడు బియ్యం దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. 100% ప్రయత్నించండి. నేనైతే 100/100 మార్క్స్ ఈ రోజు నేను చేసిన ఈ 2 వంటలకు ఇచ్చేసుకున్నాను. మీరు కూడా మీకు మీరు ఇచ్చుకోవాలి అనుకుంటే ఈ వంటలు మీరు కూడా ఇంట్లో ప్రయత్నించాలి. చూసారు కదా, ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నేర్చేసుకోండి. మీ ఇంటిలో పాతికి కూడా పరిచయం చేయండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.